ఎప్పుడైతే నువ్వు పాపమునకు కాకుండా నీతికి దాసుడు అవుతావో నీ ఆలోచనలు మారుతాయి, నీ రూపు మారుతుంది, నీ ప్రార్థన మారుతుంది, నీ ఆశలు మారుతాయి, నీకున్న హంగర్, నీకున్న ఆకలి మారుతుంది. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తుందా? నీవు రక్షింపబడిన వ్యక్తివి, కానీ ఆరాధన చేయాలని ఆశ నీలో ఉందా? నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివి, కానీ వాక్యం తీసి ఆశతో నా దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడని ఎత్తుక్కునే ఆ వాక్యాన్ని వెతుక్కునే ఆ ఆకలి నీకుందా? నువ్వు దేవుని బిడ్డవని పిలువబడుతున్నావు, కానీ రోజుకి ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో ఆయనతో గడపడానికి ఆశపడుతున్నావు, ప్రార్థనలో ఆశపడుతున్నావు. ప్రభా నాతో మాట్లాడయ్యని మోకరించి దేవుని వేడుకుంటున్నావు. ఈరోజున మారవలసింది ప్రవర్తన కాదు, మారవలసింది స్వభావం. అందుకే దేవుడు ఇదిగో పందిని కుక్కను మన మధ్య చూపిస్తూ ఇదిగో వాటిని ఎంత శుభ్రపరిచినప్పటికీ కూడా వాటి స్వభావాన్ని అవి మార్చుకోవు. ఈరోజు మీరు వాటి వల్ల ఉండడం నాకు ఇష్టం లేదు, మీరు నా కుమారులుగా ఉండడం నాకు ఇష్టం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది.